శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 109వ భాగం చెప్పుకుంటున్నాం. 109వ అధ్యాయంలో భీష్ముడు అంబిక అంబాలికలని రథంలో ఎక్కించుకుని హస్తినాపురం వైపు ప్రయాణించడం, అడ్డు వచ్చినటువంటి రాజుల్ని జయించడం, అందులో సాల్వరాజు అంబ కోసం ప్రయత్నిస్తూ భీష్ముడితో యుద్ధం చేయడం అనేటువంటిది చెప్పుకుంటున్నాం మనం. అలాగే ఆ సాల్వరాజు భీష్ముడి చేతిలో ఓడిపోయి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోవడం, తర్వాత అంబ పరిస్థితి ఏమైంది అనేటువంటిది నేటి పాఠంలో మనం వివరించుకుంటున్నాం. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నిన్నటి ప్రవచనంలో భీష్ముడు స్వయంవరంలో ఉన్నటువంటి రాజులందరినీ ఎలా గెలిచాడు అనేటువంటి విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ఇందులో 47 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. తర్వాత అందరూ ఆగిపోయినా కూడా సాల్వరాజు మాత్రం ఇంకా వెంటపడుతున్నాడు భీష్ముడికి. కాబట్టి ఆ సాల్వుడు బాణాలతో వేధించగానే క్రుద్ధ శాంతనవో భీష్మస్తిష్టతిష్టేతి తిష్టతిష్టేత్యభాషత సారథిం చాబ్రువన్ క్రుద్ధో యాహి యత్రైవ పార్థివః. ఆ మహారాజు, ఆ సాల్వరాజు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి తీసుకువెళ్ళు, సారథి తిష్ట అని చెప్పి ఆ సాల్వుడిని ఉండమని చెప్పి, ఆ రాజు ఎక్కడైతే ఉంటాడో అక్కడికి తీసుకువెళ్ళమని చెప్పి సారథితో ఆజ్ఞాపించి, యావదేనం నిహన్యత్య భుజంగమివ పక్షిరాట్. ఈ శ్లోకం కూడా అయిపోయింది. పక్షిరాట్, పక్షులలో గొప్పదైనటువంటి వైనతేయుడు గరుత్మంతుడు ఏ విధంగా సర్పాలని అతి సునాయాసంగా అవలీలగా భుజించేస్తాడో ఆ విధంగా నేను నిహన్యత్య, ఈ రోజు యుద్ధంలో ఇతన్ని సంహరించి తతో అస్త్రం సంహరించేస్తాను అని చెప్పి, కాబట్టి ఓ సారథి ఈ రోజు వాడు తిప్పమని చెప్పాడు. ఇక వారుణ అస్త్రం ప్రయోగిస్తున్నాడు. తతో అస్త్రం వారుణం సమ్యక్ యోజయామాస కౌరవః తేనాశ్వాంశ్చతురో అమృత్గాత్ సాల్వరాజస్య భూపతే. సాల్వ మహారాజు యొక్క ఇక్కడ తేన అశ్వాంశ్చతురః, అశ్వాన్, 4 అశ్వాలు ఏవైతే ఉంటాయో రథానికి కట్టబడినటువంటి 4 అశ్వాల్ని, సాల్వరాజు యొక్క అశ్వాలని వారుణం సమ్యక్ యోజయామాస అస్త్రం, వారుణాస్త్రం సమ్యక్ యోజయామాస. చక్కగా ఆ రథగుర్రాలు దెబ్బతినేట్టుగా అస్త్రం వారుణాస్త్రం సంయోగ్య యోజయామాస భీష్మ. కౌరవ అని ఇచ్చారు. కౌరవ అనే పదానికి అర్థం భీష్ముడు. కురువంశంలో పుట్టినటువంటి ఆ భీష్ముడు సమ్యక్ యోజయామాస, చూసి జాగ్రత్తగా వారుణాస్త్రాన్ని ప్రయోగించి ఆయన యొక్క రథగుర్రాలని దెబ్బకొట్టాడు. అస్త్రైరస్త్రాణి సంవార్య సాల్వరాజస్య కౌరవః. సాల్వరాజు కౌరవులు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క అస్త్ర శస్త్రాలతో యుద్ధం జరుగుతుంటే భీష్మో నృపతి శార్దూల న్యవధీతస్య సారథిం న్యవధీత్. భీష్ముడు కాస్త నృపతి శార్దూలుడైనటువంటి ఆ భీష్ముడు, రాజసింహమైనటువంటి ఆ భీష్ముడు కాస్త తస్య సారథిం న్యవధీత్. న్యవధీత్ అంటే సంహరించడం. ఆ సాల్వుడి యొక్క సారథిని సంహరించేశాడు, గుర్రాన్ని కొట్టేశాడు. ఇంకొక బాణంతో ఆ గుర్రాన్ని సంహరించడం కూడా సంహరించేశాడు. అస్త్రేణ చాస్యాంత్రైర్ ఇంద్రాస్త్రం అంటారు, ఐంద్రాస్త్రం అంటారు దాన్ని. అస్త్రేణ చాస్యాద్రైంద్రేణ న్యవధీత్ తురగోత్తమాన్. న్యవధీత్, తురగము అనే పదానికి అర్థం గుర్రం. తురగ ఉత్తమాన్, ఉత్తమమైనటువంటి ఆ రథ గుర్రాలని న్యవధీత్
సంహరించాడు. దేనికోసం? కన్యాహేతోర్నరశ్రేష్ఠ భీష్మశాంతనవస్సదా. శాంతనుని కుమారుడైనటువంటి భీష్ముడు, నరశ్రేష్ఠుడైనటువంటి ఆ భీష్ముడు కేవలం కన్యాహేతో, ఈ కన్యలని తీసుకువెళ్లాలనేటువంటి కారణంతో అడ్డు వచ్చిన రాజుల్ని కొట్టాడు. ఇక్కడ వెనకాలే వెంటబడుతున్నటువంటి సాల్వరాజును కూడా సంహరించడానికి ఉద్యుక్తుడయ్యాడు. రథసారథిని కొట్టాడు, గుర్రాలను సంహరించేశాడు ఐంద్రాస్త్రంతో, వారుణాస్త్రంతో. చివరికి సాల్వరాజు మీద జయించాడు. జిత్వా అంటే జయించడం. జిత్వా విసర్జయామాస జీవంతం నృపసత్తమం తతః సాల్వస్వ నగరం ప్రయయో భరతర్షభ. సాల్వరాజుని ఓడించి ప్రాణాలతో విడిచిపెట్టాట. జీవంతం నృపసత్తం విసర్జయామాస. సాల్వరాజు మీద జయించి జీవంతం విసర్జయామాస, జీవితంతో ప్రాణాలతో వదిలిపెట్టేశాడు నృపసత్తముడైనటువంటి భీష్ముడు. తతః ఆ తర్వాత ఓడిపోయినటువంటి సాల్వుడు తతః సాల్వః స్వనగరం ప్రయయౌ. ప్రయయౌ అనే పదానికి అర్థం తిరిగి వెళ్ళను, తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు అని భరతర్షభ, ఓ జనమేజయ మహారాజా అలా జరిగిందయ్యా అంటూ వైశంపాయనుడు వారు తన రాజ్యానికి వెళ్ళి యథావిధిగా రాజ్య పరిపాలన చేసుకుంటున్నాడు సాల్వుడు. స్వరాజ్యమన్వశాశ్చైవ ధర్మేణ నృపతిస్తదా రాజానో ఏ చ తత్రాసన్ స్వయంవర దిదృక్షవః స్వాన్యేవ తేపి రాష్ట్రాణి జగ్ముః పరపురంజయాః ఏవం తే విజిత్యతాః కన్యా భీష్మ ప్రహరతాం వరః. ఇక్కడ సాల్వుడు ఏమన్నా స్వరాజ్యం అన్వశాశ్చైవ ధర్మేణ నృపతిస్తా, తన రాజ్యానికి వెళ్ళి ధర్మంతో రాజ్య పరిపాలన చేసుకుంటూ శాసిస్తూ పరిపాలిస్తూ హాయిగా కాలం గడుపుకుంటున్నాడు, ఇక వదిలేశాడు. ఎందుకంటే తన శక్తి మేర తాను ప్రయత్నం చేశాడు. స్త్రీ కోసం, తాను వలచినటువంటి ఆ అంబ కోసం అని చెప్పి తన యథాశక్తి పోరాటం చేసి ఓడిపోయి ధర్మబద్ధంగా ఇక రాజ్య పరిపాలన చేసుకుంటున్నాడు ఆమెను త్యజించి. రాజానో ఏ చ తత్రాసన్. ఇక మిగిలిన ఇప్పటిదాకా ప్రేక్షకుల్లాగా ఇదంతా చూసినటువంటి రాజులందరూ కూడా, వాళ్ళందరూ కూడా రాజానో ఏ చ తత్రాసన్ స్వయంవర దిదృక్షవః. స్వయంవర విశేషాలు, స్వయంవరానికి చూడటానికి వచ్చిన వాళ్ళు, స్వయంవరంలో ఆమె వాళ్ళ పిల్లల్ని, ఆడపిల్లల్ని గ్రహించడానికి వచ్చినటువంటి వాళ్ళని, వాళ్ళు కూడా స్వాన్యేవ తేపి రాష్ట్రాణి జగ్ముః. ఆ పరపురంజయ శత్రురాజులందరూ కూడా రాష్ట్రాన్ని జగ్ముః, వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకి, వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకి వెళ్ళిపోయి హాయిగా వాళ్ళు రాజ్యం చేసుకుంటున్నారట. ఆ తర్వాత ఈ విధంగా యుద్ధంలో రాజులందరినీ జయించినటువంటి భీష్ముడు కూడా కన్యలను తీసుకుని, ముగ్గురిని తీసుకుని హస్తినాపురానికి వచ్చాడు. ఏవం విజిత్య తాః కన్యా భీష్మః ప్రహరతాం వరః. ప్రహరతాం శత్రువుల్ని కొట్టడంలో వరహ శ్రేష్ఠుడైనటువంటి భీష్ముడు కన్యాం విజిత్య కన్యలను జయించి, తన వీరపరాక్రమాలతో జయించి ఆ కన్యలని ముగ్గురిని ప్రయయౌ హస్తినపురం యత్ర రాజా సకౌరవః. ప్రయయౌ హస్తినపురానికి బయలుదేరాడు. యత్ర రాజా సకౌరవః, ఎక్కడైతే కౌరవ రాజు పరిపాలిస్తున్నాడో, విచిత్ర వీరుడు పరిపాలిస్తున్నాడో ఆ హస్తినపురానికి ప్రయయౌ బయలుదేరాడు, ప్రయాణం అయ్యాడు. అక్కడ విచిత్ర వీర్యో ధర్మాత్మా ప్రశాస్తి ఇమాం వసుధామిమాం. ఈ భూమినంతటిని కూడా, ఈ భూమండలాన్ని అంతటిని కూడా ధర్మాత్ముడైనటువంటి విచిత్ర వీరుడు ప్రశాస్తి, శాస్తి అన్న ప్రశాస్తి అన్న చక్కగా పరిపాలించడం. ఎలా పరిపాలిస్తున్నాడయ్యా ధర్మాత్ముడైన విచిత్ర వీరుడు ఆ హస్తినాపురాన్ని మొత్తం సమస్తమైనటువంటి భూమండలాన్ని? యథా పితాస్య కౌరవ్యః శాంతనుర్నృపసత్తమః. తన పితా అస్య కౌరవ్యః, శాంతను, విచిత్ర వీరుడి తండ్రి అయినటువంటి శాంతనుడు, పితా అస్య శాంతను నృపసత్తమః, రాజసత్తముడైనటువంటి శాంతనుడు ఎలా అయితే ధర్మ పరిపాలన చేసుకుంటూ వచ్చాడో అలా తండ్రి వలనే ఈ విచిత్ర వీరుడి కూడా ధర్మాత్ముడుగా ఈ భూమిని అంతటిని పరిపాలిస్తున్నాడు. అట్లాంటి హస్తినాపురానికి వస్తున్నాడు భీష్ముడు. సో అచిరేణైవ కాలేన అత్యక్రామన్నరాధిప వనాని సరితశ్చైవ శైలాంశ్చ వినిధాం ధ్రువాన్. వనాలు, ఉపవనాలు, సరిత్తులు అంటే నదులు, పర్వతాలు మొదలైనటువంటివన్నీ కూడా దాటుకుంటూ అత్యక్రామన్నరాధిప, అత్యక్రామం అంటే దాటుకుంటూ, అతిక్రమించుకుంటూ త్వరగా వేగంగా
ప్రయాణించగలిగినటువంటి సామర్థ్యంతో భీష్ముడు వస్తున్నాడు. అంతేకాకుండా అక్షత క్షపయిత్వా అక్షత క్షపయిత్వారీన్ సంఖ్యే అసంఖ్యేయమ విక్రమ అసంఖ్యేయ విక్రమ. అక్షత అనే పదానికి అర్థం అంటే క్షతము అంటే గాయం, అక్షత తన రక్షణ బాధ్యత వహించుకుంటూ శత్రువుల్ని జయించేటువంటి వీరుడు భీష్ముడు అని అంతకుముందు చెప్పుకున్నాం. అదే శ్లోకంలో మళ్ళీ ఇక్కడ అక్షత అంటే తనకేమీ జరగకుండా, ఏ అపాయము కలగకుండా తాను తాను రక్షించుకుంటూ క్షపయిత్వారీన్ సంఖ్యే అసంఖ్యేయం అవిక్రమ అసంఖ్యేయ విక్రమ. విక్రమ పరాక్రమవంతుడైనటువంటి భీష్ముడు. అరి అనే పదం ఉంది ఇక్కడ. అరీన్ అంటే శత్రువు. సంఖ్య అనే పదానికి అర్థం రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటేమన్నా నెంబర్ అనే అర్థం, ఇంకోటి యుద్ధము అని అర్థం. సంఖ్యే యుద్ధంలో తన శత్రువులందరినీ కూడా క్షపయత్వ సంహరించేసి జయించేసి తను మాత్రం అక్షత ఎటువంటి ఇబ్బంది లేనటువంటి తనకు తాను రక్షించుకుంటూ తన శరీరానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రక్షించుకుంటూ అసంఖ్యేయమైనటువంటి, అసంఖ్య అంటే ఇక వాళ్ళ సంఖ్య చెప్పలేనంత విధంగా ఎంతో మంది శత్రువీరులు యుద్ధం చేయడానికి వచ్చినా కూడా వాళ్ళనందరినీ యుద్ధంలో జయించేసి తనని తాను రక్షించుకున్నటువంటి విక్రమ పరాక్రమ బాహు గర్వితుడైనటువంటి భీష్ముడు ఆనయామాస కాస్యస్య సుతాః సాగరగా సుతః. ఇదే లైన్, ఇదే వాక్యం మళ్ళీ పూర్వవాక్యాల్లో ఉన్నది. ఆనయామాస కాస్యస్య సుతాః, కాస్యస్య సుతాః కాశీరాజ కుమార్తెల్ని సాగరగా సుతః అంటే గంగాపుత్రుడైనటువంటి ఈ భీష్ముడు ఆనయామాస తీసుకురావడం జరిగింది. స్నుషా ఇవ సధర్మాత్మ భగినీరివ చానుజా. ఎలా తీసుకొచ్చాడు భీష్ముడు ఆ ముగ్గురు కన్యల్ని అనేది ఎంత చక్కగా వివరించారు చూడండి ఇక్కడ. స్నుషా ఇవ సధర్మాత్మ భగినీరివ చానుజా యథా దుహితశ్చైవ పరిగృహ్య యయౌ కురూన్ ఆనిన్యే స మహాబాహుర్ భ్రాతు ప్రియచికీర్షయ. భ్రాతు అనే పదానికి అర్థం సోదరుడు. తన సోదరుడైనటువంటి విచిత్ర వీరుడికి ప్రియ చికీర్షయ, ప్రియం చేయాలనేటువంటి కోరికతో, చికీర్ష అంటే కోరిక, తన సోదరుడికి విచిత్ర వీరుడికి ఇష్టమైనటువంటి పని చేయాలనేటువంటి కోరికతో ఆ ముగ్గురు యువతులని అంబిక అంబాలికల్ని స్నుషా ఇవ సధర్మాత్మ, ధర్మాత్ములైనటువంటి ఆ భీష్ముడు స్నుషా ఇవ కోడళ్ళని తెచ్చుకుంటున్నాడు. మామగారింటి కోడళ్ళని తీసుకొచ్చినట్టు తెచ్చుకుంటున్నాడు. అంతేకాకుండా ఇంకో సంబంధం కూడా చెప్పారు. భగిని రివచానుజాః, భగిని అంటే సోదరుని తెచ్చుకున్నట్టుగా తెచ్చుకుంటున్నట. యథా దుహితశ్చైవ, అంతేకాకుండా దుహితశ్చైవ, దుహిత అంటే కుమార్తె, కన్న కూతుర్ని తెచ్చుకుంటున్నట్టుగా తెచ్చుకుంటున్నట. కోడలికి కన్న కూతురికి. యథా దుహితశ్చైవ పరిగృహ్య యయౌ, తనకిష్టమైనటువంటి సోదరుడికి ఇచ్చి వివాహం జరిపించడం కోసం కన్న కూతురుని తెచ్చుకుంటున్నట్టుగా ముగ్గురిని తీసుకొచ్చుకుంటున్నాడు. అంత జాగ్రత్తగా తెచ్చుకుంటున్నాడు వాళ్ళకిచ్చి వివాహం జరిపించడానికి. అలా కోడళ్ళుగా చూసుకున్నట్టుగా, చెల్లెల్ని చూసుకుంటున్నట్టుగా, లేకపోతే కూతుర్ని చూసుకుంటున్నట్టుగా, ఎలా అయితే ఆ బంధుత్వంతో ఉన్నటువంటి వాళ్ళు ఆ చెల్లెల్ని అన్నయ్య చూసుకున్నా, లేకపోతే తండ్రి కూతుర్ని చూసుకున్నా, లేకపోతే మామగారు కోడళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అంత జాగ్రత్తగా ఆ విధమైనటువంటి సంపదతో సత్శీలతతో జాగ్రత్తగా తీసుకొస్తున్నాడు భీష్ముడు. ఎవరి కోసం? ఆనిన్యే స మహాబాహు భ్రాతు ప్రియచికీర్షయ. ఆనిన్యే స మహాబాహు, మహాబాహు అయినటువంటి సహా ఆ భీష్ముడు సోదరుడికి ఇష్టమైనటువంటి పని చేయడం కోసం ఆనిన్యే వాళ్ళని తీసుకొస్తున్నారు. అయ్యా తాహ సర్వగుణ సంపన్న భ్రాత భ్రాత్రే యవీయసే. యవీయస అనే పదానికి అర్థం కనిష్ఠుడు అని అర్థం. అంటే తనకి తోడబుట్టినటువంటి వాడు, సోదరుడైనటువంటి భ్రాత్రే సోదరుని కొరకు. తాః సర్వగుణ సంపన్న భ్రాత భ్రాత్రే యవీయసే భీష్మో విచిత్ర వీర్యాయ ప్రదదౌ విక్రమాహృత. విక్రమాహృత తన విక్రమ పరాక్రమాలతో ఆహృత స్వీకరించుకొచ్చినటువంటి ఈ ముగ్గురు కన్యలని కూడా భీష్మో విచిత్ర వీర్యాయ ప్రదదౌ. ప్రదదౌ అంటే ఇచ్చేశాడు, విచిత్ర వీరుడికి ఇచ్చాడు. ఆయన ఇదిగో నీ కోసం తీసుకొచ్చాను, స్వీకరించు. ఏవం ధర్మేణ ధర్మజ్ఞః కృత్వా కర్మాతి మానుషం. ఈ విధంగా ధర్మజ్ఞుడు అయినటువంటి ఆ భీష్ముడు
ధర్మ మార్గంలో ఏవం ధర్మేణ మార్గేణ ధర్మ మార్గంలో తీసుకొచ్చాడు. క్షత్రియులకి ఇది ఉచితమైనటువంటి మార్గమే కాబట్టి ధర్మ మార్గం అని చెప్తున్నాడు. ఏవం ధర్మేణ ధర్మజ్ఞః కృత్వా కర్మాతిమానుషం. ఎటువంటి పని చేశారయ్యా అంటే అతిమానుషం కర్మ కృత్వా. మానవ మాతృడు చేయలేనటువంటి కర్మ ఏవైతే ఉంటాయో దాన్ని అతిమానుష కర్మ అంటారు. మానవాతీత కర్మలు అట్లాంటి కర్మని. ఎందుకంటే అంతమంది రాజుల్ని ఒక్కడే వాళ్ళనందరినీ ఓడించి వీళ్ళని గెలిచి తీసుకురావడం అనేటువంటిది అది అమానుషమైనటువంటి కర్మ. అతిమానుషం కర్మ అతిమానుషం. భ్రాతుర్విచిత్ర వీర్యస్య వివాహాయోపచక్రమే. సోదరుడైనటువంటి విచిత్ర వీరుడికి వివాహ సన్నద్ధమంతా గావించాడు. ఎందుకంటే వరుడు సిద్ధంగా ఉన్నాడు, వధువులు కూడా వచ్చేశారు కాబట్టి వివాహాయోపచక్రమే వివాహ సన్నద్ధాలన్నీ ఏర్పాటు చేశాడు. అది కూడా ఎవరి ఆజ్ఞతో అంటే సత్యవత్యా సహమిధ కృత్వా నిశ్చయమాత్మవాన్. నిశ్చయం ఆత్మవాన్. ఈ నిశ్చయాన్ని ఎలా తీసుకున్నాడు అంటే విచిత్ర వీరుడికి ఈ విధంగా ఈ కన్యలనిచ్చి వివాహం జరిపించాలని నిశ్చయం ఎలా తీసుకున్నాడంటే సత్యవత్యా సహ మిధ కృత్వా. సత్యవతితో సంభాషించి ఆవిడ ఆజ్ఞ తీసుకున్నాక ఈ విధమైనటువంటి నిశ్చయానికి వచ్చాడు. ఈ ముగ్గురిని విచిత్ర వీరుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. దాంతో వివాహం కారయిష్యంతం భీష్మం కాశీపతే సుత. వివాహం కారయిష్యంతం. వివాహం సిద్ధమైంది, వివాహం కూర్చోబోతున్నారు. అలా వివాహానికి సిద్ధమవుతున్నటువంటి కాశీపతే సుత, కాశీపతి కుమార్తెలకు భీష్ముడు. ఆ విధంగా వివాహ నిశ్చయం అవుతూ ఉండగానే వాళ్ళల్లో ముగ్గురులో జ్యేష్ఠ, జ్యేష్ఠ కనిష్ట. జ్యేష్ఠ అంటే పెద్ద, కనిష్ట అంటే చిన్న. జ్యేష్ఠ అని విసర్గలు పెడితే పుంలింగం, జ్యేష్ఠ అని దీర్ఘం ఇచ్చారంటే స్త్రీలింగం. ఈ ముగ్గురు వచ్చినటువంటి రాకుమార్తెలలో అంబ, అంబిక, అంబాలికలలో పెద్ద ఆవిడ జ్యేష్ఠ. పెద్ద ఆవిడ అంబ, పెద్ద అమ్మ. అంబిక రెండో ఆవిడ, అంబాలిక 3. 2, 3, 4. మొదటి ఆవిడికి 2 అక్షరాలు అంబ, మూడో ఆవిడికి 3 అక్షరాలు అంబిక, నాలుగో ఆవిడికి అంబాలిక 4 అక్షరాలు. 2, 3, 4 కలిపితే 9 సంఖ్య. అదొక న్యూమరాలజీ ప్రకారం అలా. ఈ వ్యాసుడు ఈ 9 సంఖ్యని భారతంలో ప్రతి చోట ఎక్కడికక్కడ అవకాశం ఉన్నప్పుడల్లా వాడుకుంటూ ఉంటాడు. వ్యాసుల వారి యొక్క ఆ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రంలో ఉన్నటువంటి 18 సర్గలు ఉంటాయి. జ్యేష్ఠ తాసామిదం వాక్యం అబ్రవీత్ దసతి సదా. దాంట్లో ఆ వివాహ ప్రస్తావన జరిగి నిశ్చయమైపు ఇక వివాహం జరగబోతుంది అన్న సమయంలో అప్పుడు ఈ వచ్చినటువంటి ముగ్గురు కన్యల్లో పెద్ద ఆవిడే తాసాం ఇదం వాక్యం అబ్రవీత్. ఈ విధంగా పలుకుతున్నది భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు అందరూ సభలో ఉండగా. మయా సౌభపతి పూర్వం మనసాహి వృతపతి. నేను సౌభపతి అయినటువంటి సాల్వరాజుని పూర్వం మనసాహి వృత. వృత అంటే వరించటం. నేను వరించాను. ఎలా వరించాను? పతి వృత, భర్తగా నేను ముందే వరించేశాను. ఆయన ఎలా వరించింది? స్వయంవరం జరగకుండా అంటే మనసాహి, మనసులో ముందే వరించేశాను. నేను మనసారా ఆయన్నే ఇష్టపడుతున్నానని చెప్పడం. సౌభపతి అయినటువంటి ఆ సాల్వరాజుని నేను ముందుగా ఇష్టపడుతున్నాను. నేను ఇష్టపడటం కాదు, తేన చాస్మి వృత, తేన చ అస్మి వృత. తేనచ అంటే అతని చేత కూడా వృతా అస్మి, నేను వరించబడ్డాను. నేను వరించాను, ఆయన నన్ను ఇష్టపడ్డాను. తేన చాస్మి వృత పూర్వమేష కామశ్చ మే పితు. ఇంకో విషయం కూడా చెప్పింది, మే పితు కామశ్చ. మా తండ్రికి కూడా ఈ సంబంధం ఇష్టం. నేను వరించాను, ఆయన వరించారు, మేమిద్దరు ఇష్టపడటమే కాకుండా మా తండ్రి కూడా ఈ సంబంధం ఇష్టపడ్డారు. ఇంకా సేపట్లో స్వయంవరంలో ఆయన మెడలో అలా స్వయంవర మాల పడబోతుంది. ఇదిగో లటక్కున వచ్చాడు, చిటిక్కుని తీసుకెళ్తాడు మహానుభావుడు. మయా వరయితవ్యో భూత్ సాల్వస్తస్మిన్ స్వయంవరే. తస్మిన్ స్వయంవరే, ఆ స్వయంవర మండపంలో మయా వరయితవ్యో భూత్ సాల్వః, నా చేత అప్పుడే వరించబోతూ ఉన్నాడు. సరిగ్గా సమయానికి ఇదిగో ఈ మహానుభావుడు తెచ్చాడు పెద్ద ఆయన. ఏతద్విజ్ఞాయ, కాబట్టి నేను నా మనసులో ఉన్నటువంటి మాట మీ అందరికీ పెద్దల సమక్షంలో చెప్పాను. ఏతద్విజ్ఞాయ, విజ్ఞాయ అంటే నేను చెప్పింది తెలుసుకుని జాగ్రత్తగా విని. ధర్మజ్ఞః ధర్మతత్వం సమాచర. ధర్మజ్ఞులైనటువంటి ఇంతమంది సభలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించి ధర్మతత్వం సమాచర. మీకు ఏది ధర్మం అనిపిస్తే అది చేయండి, అంతే. వాళ్ళకే వదిలేసి సమాచర, ఆచరించండి.
ఏది ఆచరించాలి? ధర్మతత్వం సమాచర. ఏది ధర్మం అనిపిస్తే, ఇది తత్వం, ఇది నిజం, ఇలా చేయాలి అనిపిస్తే అది మీరు చేయండి నాయన, మీ ఇష్టం. చాలా చక్కగా వివరించింది. ఏవముక్తస్తయా భీష్మః కన్యయా విప్రశంసది. ఏవముక్తస్తయా భీష్మః, ఈ విధంగా పలికినటువంటి ఆమెతో భీష్ముడు కన్యయా విప్రశంసది. సభలో అందరూ విప్రుడు, బ్రాహ్మణోత్తములు, పండితులు ఉన్నటువంటి ఆ సంసది అంటే సభ, అందరూ ఉన్నటువంటి సభలో ఈ విధంగా ఆ కన్య ఈ విధంగా అడుగుతూ ఉంటే, చింతామభ్యగమద్వీరో యుక్తాం తస్యైవ కర్మణః. చింతామభ్యగమద్వీరో యుక్తాం తస్యైవ కర్మ. అప్పుడు బాధపడ్డాడు, ఆయన చేసినటువంటి పనికి ఇలా జరిగింది అని చెప్పి మనసులో అనుకున్నాడు. ఇంతలో అన్యసక్తాత్వియం కన్యా జ్యేష్ఠాత్వం వా మయాజిత. మనసులో వేరొకరిని భావించుకున్నటువంటి, వేరొక పురుషుణ్ణి కోరుకున్నటువంటి ఈ జ్యేష్ఠ కన్య అయినటువంటి అంబ మయాజిత, నా చేత జయించబడింది యుద్ధంలో, అందరినీ ఓడింది. మయాజిత, నా చేత జయించబడింది. నేనెందుకు తెచ్చాను? నా తమ్ముడి కోసం నేను తెచ్చాను, నా కోసం కాదు. అన్యసక్తాతు ఇయం కన్య. అన్యసక్త, సక్త అంటే, సక్త అనే పదానికి అర్థం దీంట్లో ఆసక్తి అర్థం. మనసులో ఇంకొకరిని మనసులో భావించుకున్నటువంటి స్త్రీ. అన్యసక్తాతు ఇయం కన్య, ఈ కన్య జ్యేష్ఠా కన్య అంబ మయాజిత. అంతేకాకుండా వాళ్ళిద్దరూ మాటలు పంచుకున్నారు, మనసులు పంచుకున్నారు. వాచా దత్త, వాక్కులు మాట్లాడు అంటే ఒకళ్ళకొకళ్ళు మాటలు ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. వాచా దత్త మనోదత్త కృతమంగళ వాచన. కాబట్టి వాళ్ళు వివాహం నిశ్చితార్థం వరకు వచ్చేసిన, దాదాపు ఇంకాసేపట్లో వివాహం జరగబోతుంటే మనం తీసుకొచ్చాం. కాబట్టి నిర్దిష్టాదు పరస్యేవ సాత్యాజ్య పరచింతిని. కాబట్టి సాత్యాజ్య, ఈమెను విడిచిపెట్టడమే మంచిది. త్యాజ్యా పరిచింతిని, గతిలేని పరిస్థితుల్లో ఆవిడ యుద్ధం అవ్వటం వల్ల ఈ విధంగా నాతో పాటు ఇక్కడికి రావడం జరిగింది, అతన్ని వదిలిపెట్టి. కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి నాయన మహానుభావులారా అంటూ భీష్ముడు కూడా పెద్దవాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఏం చేద్దాం? ఇత్యుక్త్వా చ అనుమాన్యేవ భ్రాతరం స్వవశానికం. ఇత్యుక్త్వా చ అనుమాన్యేవ భ్రాతరం స్వవశానికం. సోదరుడితో కూడా, విచిత్ర వీరితో కూడా చెప్పాడు, నాయన ఏం చేద్దాం, మహానుభావులారా, పండితులారా ఏం చేద్దాం అనగానే, వినిశ్చిత్య సధర్మజ్ఞో బ్రాహ్మణైర్వేదపారకై అనుజగ్నే తదా జ్యేష్ఠాం అంబాం కాశీపతే సుతాం. బ్రాహ్మణైర్వేదపారకై, వేదపారకులు అంటే వేదంలో నిష్ణాతులైనటువంటి పండితులు, వేద సారమంతా క్షుణ్ణంగా తెలిసినటువంటి బ్రాహ్మణై, బ్రాహ్మణుల చేత ధర్మజ్ఞుడైనటువంటి భీష్ముడు వినిశ్చిత్య స ధర్మజ్ఞ వినిశ్చిత్య, ధర్మాత్ముడైనటువంటి ఆ భీష్ముడు బాగా ఆలోచించి అనుజజ్ఞే అంటే అనుమతించాడు, వెళ్ళమని. ఇష్టం వచ్చినట్టు వెళ్ళాము, అలాగే వెళ్ళాము. అనుజజ్ఞే తదా జ్యేష్ఠాం అంబాం కాశీపతే సుతాం. కాశీ మహారాజు కుమార్తె అయినటువంటి ఆ పెద్ద కుమార్తె అయినటువంటి అమ్మని కదా అప్పుడు అనుజజ్ఞే, పెద్దలందరూ కూడా అనుజ్ఞ ఇచ్చిన తర్వాత ఈయన కూడా వెళ్ళమని. అంబికాం బాలికే భార్యే ప్రాదాత్రేయవీయసే. అంబికాం బాలికే, అంబికా అంబాలికే, అంబికాం బాలికే భార్యే, అంబికని అంబాలికని భార్యలుగా, భ్రాత్రేయవీయసే. యవీయసే అంటే కనిష్ఠుడు, చిన్న సోదరుడైనటువంటి, తన తోడబుట్టినటువంటి ఆ సోదరుడికి ప్రాదాత్ అంటే ఇచ్చేశాడు. ఇదిగో ఇద్దరు కన్యల్ని నువ్వు గ్రహించు నాయన అని చెప్పి ఇచ్చేశాడు. భీష్మో విచిత్ర వీర్యాయ విధివత్ దృష్టేన కర్మణ. విచిత్ర వీర్యాయ, భీష్ముడు కేవలం సోదరుడైనటువంటి విచిత్ర వీర్యుడి కోసం భీష్ముడు విధి దృష్టేన కర్మణ అంటే విధివశాత్తు, అంటే ఏ విధంగా అయితే వాళ్ళ ఈ విధంగా ఈ విచిత్ర వీరుడికి రాసి విధి ప్రకారం రాసిపడ్డారు లలాటం మీద, ఆ విధంగా తీసుకుని వచ్చాడు. వీళ్ళిద్దరిని మాత్రం ఆ కర్మ, వీళ్ళిద్దరి చేత వివాహ కర్మ అనేటువంటి జరిపించడం జరిగింది. తయోః పాణి గృహీత్వా రూపయౌవన దర్పితః. తయోః పాణిం గృహీత్వా, వాళ్ళిద్దరి యొక్క చేతులు పట్టుకున్నాడు విచిత్ర వీరుడు. పాణిం గృహీత్వా రూపయౌవన దర్శితః. రూపయౌవన దర్శితుడు అనే పదానికి అర్థం ఇది విచిత్ర వీరుడి. చక్కటి యవ్వనంలో ఉన్నాడు, చక్కటి అందమైనటువంటి రూపంతో ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి విచిత్ర వీర్య మహారాజు
తయోహో వాళ్ళిద్దరి యొక్క పాణిని గ్రహించాడు. అంబిక అంబాలికల యొక్క పాణిగ్రహణం చేశాడు. విచిత్ర వీర్యో ధర్మాత్మా నాంబామైచ్చత్ కథంచన. విచిత్ర వీరుడు కూడా ధర్మాత్ముడైనటువంటి ఆ విచిత్ర వీరుడు నా అంబాం ఐచ్చత్, అంబని స్వీకరించలేదు, కోరుకోలేదు. ఎందుకనంటే అంబాం అన్యస్య కీర్త్యంతీం అబ్రవీత్ చారు దర్శనం. నేను ఇంకొకరిని ఇష్టపడుతున్నానని చెప్పినటువంటి ఆ అంబని మాత్రం స్వీకరించలేదు, ఇష్టపడలేదు. కాబట్టి విచిత్ర వీరుడు అంబిక అంబాలకుని స్వీకరించుకుంటూ అప్పుడు ఆ విచిత్ర వీరుడు అంబతో అంటున్నాడు. విచిత్ర వీర్య ఉవాచ పాపస్య ఫలమేవైష కామో అసాధుర్నిరర్థకః పరతంత్రోపభోగో మామార్య నాయోక్తుమర్హసి. భీష్ముడితో అంటున్నాడు విచిత్ర వీరుడు, అమ్మతో కూడా కాదు, భీష్ముడితోనే అంటున్నాడు. పాపస్య ఫలమేవైష కామో అసాధుర్నిరర్థకః. ఇది పాపం. ఈ విధంగా మనం కనుక చేస్తే, ఈమెను మనం గ్రహిస్తే అది పాప ఫలితం అవుతుంది. కాబట్టి వేరొకరిని ప్రేమించినటువంటి ఆవిడ ఇక్కడికి వచ్చింది, మన చేత పొరపాటున తీసుకురావడం జరిగింది. పరతంత్ర ఉపభోగ, వేరొకరి చేత అక్కడ పొందవలసినటువంటి ఫలం ఇక్కడికి రావడం జరిగింది. ఆ రాజు చేత ఉపయోగించబడినటువంటి ఆ స్త్రీ, ఉపయోగించుకోవలసినటువంటి ఆ స్త్రీ కాస్త వారిద్దరూ ప్రేమించుకున్నారు, వివాహం దాకా వచ్చింది. ఆ సమయంలో ఆవిడ ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఆవిడ పరతంత్ర ఉపభోగమైనటువంటి స్త్రీ ఇక్కడికి రావడం జరిగింది. మామార్య నాయోక్తుమర్హసి, అటువంటి స్త్రీని నేను గ్రహించడం అనేటువంటిది తగదు కదా అని చెప్పాను. కానీ భీష్ముడు కూడా బాగా చెప్పావు నాయన. ప్రాతిష్టచ్చాంతనోర్వంశస్తాత యస్య త్వమన్వయః. ప్రాతిష్టచ్చాంతనోర్వంశః, శాంతనుని యొక్క వంశం ప్రాతిష్టత్ అంటే చిరకాలం వర్ధిల్లుగాక. ఎందుకంటే ధర్మాత్ముడమైనటువంటి నీవు పరిపాలిస్తున్నావు కాబట్టి నువ్వు చేసింది కరెక్టే నాయన. అకామ వృత్తో ధర్మాత్మన్ సాధు మన్యే మతం తవ. తవ మతం సాధు మన్యే. తవ మతం, మతం అంటే అభిప్రాయం. తవ మతం సాధు మన్యే, నీ అభిప్రాయం సరైనది, సరైనటువంటి నిర్ణయమే తీసుకున్నావు ధర్మాత్మ. అకామ వృత్త, కామవృత్తం కాదు, కామ కోరికతో ఉండేటువంటి మనసుతో తీసుకునే నిర్ణయాలు భిన్నంగా ఉంటాయి. కానీ అకామ వృత్తో ధర్మాత్మ, కామంతో ఉండేటువంటి విధంగా నువ్వు నిర్ణయం తీసుకోకుండా అకామ వృత్త, ఎటువంటి దుశ్చర్యలు లేకుండా, మనసులో ఎటువంటి చెడు భావాలు లేకుండా తీసుకున్న నిర్ణయం. కాబట్టి సాధు మన్యే మతం తవ, నీ అభిప్రాయం చాలా బాగుంది నాయన, కాబట్టి ఆమె పంపిద్దాం. అంబా నువ్వు వెళ్ళిరాయిగా. ఇత్యుక్త్వాం అంబాం సమాలోక్య విధివద్వాక్యమబ్రవీత్. విచిత్ర వీరుడి యొక్క ఆ నిర్ణయాన్ని ప్రశంసించి భీష్ముడు అంబతో అందరితో సమాలోక్య, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాడు. ఎలాంటిది వాక్యం? విధివత్ వాక్యం అబ్రవీత్, శాస్త్రబద్ధమైనటువంటి వాక్యం. పెద్దలందరూ నిర్ణయించాము ఇక, కాబట్టి నువ్వు నీ ప్రియుడి దగ్గరికి నువ్వు వెళ్ళొచ్చమ్మా అని చెప్పి పంపించేస్తున్నాడు. విసృష్టాహ్యసి గచ్చత్వం, త్వం గచ్చ, ఇక నువ్వు వెళ్ళొచ్చు. గచ్చత్వం విసృష్టాహి అసి, మా చేత విడవబడ్డావు నువ్వు. విసృష్ట అంటే విడిచిపెట్టబడ్డావు. విసృష్టాహ్యసి గచ్చత్వం యథా కామమనిందితే, యథా కామమనిందితే, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఇష్టపడినటువంటి వాడి దగ్గరికి నువ్వు హాయిగా వెళ్ళొచ్చు. నువ్వు కాశీ రాజ్యానికి వెళ్తావో లేకపోతే సాల్వరాజు దగ్గరికి వెళ్తావో, గచ్చత్వం విసృష్టాహ్యసి, మా చేత విడిచిపెట్టబడ్డావమ్మా, స్వేచ్ఛగా విడిచిపెట్టబడ్డావు, హాయిగా నీ ఇష్టం వచ్చిన చోటికి, యథాకామం నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళొచ్చు. నానియోజ్యే సమర్థోసి, నానియోజ్యే సమర్థోహం నియోక్తం భ్రాతరం ప్రియం. కాబట్టి భ్రాతరం ప్రియం, నాకు ఇష్టమైనటువంటి సోదరుడు విచిత్ర వీరుడికి ఇష్టం లేనటువంటి పనిలో నేను నియోగించను. అతను కూడా తిరస్కరించాడు. కాబట్టి నానియోజ్యే సమర్థోహం, అతనికి ఇష్టం లేనటువంటి పనిలో నేను దీంట్లో ఉంటూ నువ్వు వివాహం చేసుకోవాలని నేను అతన్ని సమర్థించాను. అహం న సమర్థ నా నియోజ్య, ఆ పనిలో నేను నియోగించను, కాబట్టి నువ్వు హాయిగా వెళ్ళవచ్చు. అన్యభావగతాం చాపి కో నారీం వాసయేత్ గృహే. కాబట్టి మరొక భావన లేకుండా, ఇంకో భావన లేకుండా, వేరొక ఉద్దేశం లేకుండా నీవు ఇంకా ఈ ఇంట్లో ఉండడానికి కూడా అవసరం లేదు. నారీం వాసయేత్ గృహే, ఈ గృహంలో నువ్వు ఉండక్కర్లేదు, నీ ఇష్టం వచ్చిన చోటుకు నువ్వు వెళ్ళొచ్చమ్మా. అతస్త్వాం న నియోక్ష్యామి అన్యకామాసి గమ్యత. అన్యకామా అసి, నువ్వు వేరొకరిని మనసులో పెట్టుకున్నావు కాబట్టి గమ్యత, వెళ్ళినా. అతస్త్వాం న నియోక్ష్యామి, అందువల్ల నేను
ఈ విచిత్ర వీరుడిని కూడా నేను ఎక్కడ కూడా నా నియోక్ష్యామి, వేరొకరిని మనసులో నువ్వు పెట్టుకున్న కారణంతో నేను ఇతనికి ఏ విధంగా సర్ది చెప్పట్లేదమ్మా, కాబట్టి నువ్వు హాయిగా నీ మనసున్న చోటికి వెళ్ళిరా. అంతేకాకుండా అహం అహమపి ఊర్ధ్వరేతా వై నివృత్తో దార కర్మణి, అంతేకాకుండా నేను తెచ్చాను కదా నేను అనుకుంటున్నావేమో, నేను దారకర్మణి నివృత్త. దారకర్మణి అంటే నేను వైవాహిక జీవితం నుండి నివృత్త, వైదొలగినటువంటి వాడిని. భార్యని స్వీకరించాలనేటువంటి విషయం నుంచి నివృత్తి మార్గంలోకి వచ్చేసాను నేను. అహం అపి ఊర్ధ్వరేతా వై, నేను కఠోరమైనటువంటి బ్రహ్మచారిగా ఊర్ధ్వరేతతో జీవిస్తున్నటువంటి వాడిగా నా జీవనం గడుపుతున్నాను, కాబట్టి నాకు కూడా నీతో సంబంధం లేదు, వెళ్ళిరా. నా సంబంధస్తదావాభ్యాం, కాబట్టి మన ఇద్దరికి కూడా సంబంధం లేదు, ఇక తెచ్చినటువంటి నాకు నీకు సంబంధం లేదు. విచిత్ర వీరుడు కూడా తిరస్కరించాడు, అలాగే వెళ్ళచ్చు. భవితా వై కథంచన, కాబట్టి నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు అని చెప్పి భీష్ముడు కూడా హాయిగా ధర్మ మార్గాన్ని అనుసరించి ధర్మాత్మల యొక్క ఆజ్ఞ తీసుకుని, పండితుల ఆజ్ఞ తీసుకుని అంబని స్వేచ్ఛగా పంపిస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అక్కడికి వెళ్ళటం, సాల్వుడి దగ్గరికి వెళ్తే సాల్వుడు ఏం చేశాడు, స్వీకరించాడా, తిరస్కరించాడా, అంగీకరించాడా, ఆగ్రహించాడా అనేటువంటి విషయాలు ఏం జరిగింది అనేటువంటి, మరి ఈ అంబ పరిస్థితి ఏమవుతుంది అనేటువంటి మనం రేపటి పాఠంలో చెప్పుకుందాం. ఇంకొక 20 శ్లోకాలు ఉన్నాయి, 15 శ్లోకాలు, అవి రేపు పాఠంలో ముగించుకుందాం ఈ అధ్యాయం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో. ఓం నమో భగవతే వాసుదేవాయ.